శ్వాసే నువ్వంట, గుండె శ్వాసే నువ్వంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ కూడా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వాళ్ళు కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియోని ఎన్ని వరుసలు అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ బాయ్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ బాయ్ లింక్ లాగా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్ లింక్. దేని మీద అనేది స్టార్టింగ్లోకి వచ్చేసి ఫోటో లేయర్ ఉంది, క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా ఏదైనా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఓపర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డార్క్ అని క్లిక్ చేసి ఇక్కడ మల్టీ పెట్టేసుకోండి. ఇలా వస్తుంది, ఇలా సెట్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే సో మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా 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 సెట్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి సెట్ అయిపోతుంది. సో మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసిండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకునేది ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఫోటో లైన్ కిందకి జూమ్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. దాని ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫింగర్స్కొని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. కానీ ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. గ్రూప్ క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ క్లిక్ చేసి మెల్లకి వెళ్ళి ఇలా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని టోటల్ కిందకి రాగేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంతవరకు ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ మోర్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇలా టైల్స్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెషన్ క్లిక్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకుని ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, సెట్ అయిపోతుంది. గ్రూప్ ఓపెన్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ అండ్ క్లిక్ చేసి ప్లేస్ క్లియర్ చేసి ఇలా కిందకి తాగేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. కానీ ఇలా యాడ్ చేసుకొని ఇలా మీకు నచ్చినట్టు ఇంక్రీజ్ చేసుకోండి. ఫోటో లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా వేసుకొని నెక్స్ట్ టైం వేసుకుంటే మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేసి గ్రూప్లోకి వెళ్ళి స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ అండ్ క్లిక్ చేసి ప్లేస్ క్లియర్ చేయండి. ఇలా కిందకి రాగేయండి. ఫోటోలో చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని సెట్ అయిపోతుంది. సేమ్ ఇలా మళ్ళీ గ్రూప్ 4 ఓపెన్ చేయండి. గ్రూప్లోకి వెళ్ళి స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ అండ్ క్లిక్ చేసి ప్లేస్ క్లియర్ చేయండి. ఫోటోలో ఇలా కిందకి డ్రాగ్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. కానీ ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి 4 లేయర్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అండ్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ చేసుకోండి. ఇక్కడ పక్కన 12.23 కాడికి వచ్చి ప్లస్ అండ్ క్లిక్ చేసి ప్లేస్ లేయర్ వేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ రీప్లేస్ పార్ట్ వేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరామ్ అవుతుంది. మీకు నచ్చిన ఫుల్ ఎక్స్పర్ట్ వేసుకోండి.